ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 ఈ అనంత విశ్వంలో పరమాత్మ కానిది ఏదీ లేదు. సకల గ్రహరాశులు వాటి వాటి స్థానాలలో ఉండడాలు, సముద్రాలు వాటి వాటి స్థానాలలో ఉండడాలు, భూమి క్రమం తప్పకుండా పరిభ్రమణం చెందడం, ఋతువులు, కాలాలు, మాసాలు, సంవత్సరాలు క్రమం తప్పకుండా అన్నీ ప్రకృతి సిద్ధంగా చక్కగా అమర్చినట్టు నడవడానికి ఎంత పెద్ద చైతన్య శక్తి ఆధారమై ఉంటుందో కొంచెం ఆలోచించిన ఎవరికైనా తెలుస్తుంది. ఆ చైతన్యానికి ఇది అది, వీరు వారు, నేను నాది, మంచిది చెడ్డది అనేటటువంటి విభిన్నత ఉండదు. ఆ చైతన్యం ఎక్కడో లేదు. ఆ చైతన్యం నేనే. నిరాకారం క్వాపి క్వచిదపి చ సాకారమమలం నిజం శైవ రూపం వివిధ గుణభేదేన బహుధా కదాశ్చర్యం పశ్యన్ ఇదమితి హృష్యన్నపి కదా. ఆశ్చర్యమే కదా ఈ సృష్టి ఎంత క్రమంగా ఎన్ని వందల వేల ఏండ్లగా కొంచెం కూడా గతి తప్పకుండా ఎలా నడుస్తుంది ఒక్కసారి ఆలోచించండి. అంతటి అనంత సృష్టిలో ఈ చిన్న పరిమాణం కలిగినటువంటి ఈ ఉపాధికి ఏమి విలువ ఉన్నది? ఆ ఉపాధి తాదాత్మ్యంతో అనంత చైతన్యాన్ని విస్మరించి అది కాదని వేరేదో అనుకొని భ్రాంతిలో ఇచ్చినటువంటి కొంచెం అల్పమైన ఆయు ప్రమాణాన్ని వెచ్చించి కృషించి నశించి మళ్ళీ పుట్టడంలో ఏమి విజ్ఞత ఉన్నది? కదా ద్వైతం పశ్యన్ అఖిలమపి సత్యం శివమయం
అఖిలమపి సత్యం శివమయం పశ్యన్ మహావాక్యార్థానాం అవగతి సమభ్యాసవశతః గతద్వైతాభాసః. 15 శ్లోకాలలో ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత కూడా ఇంకా ద్వైతంలోనే మోహంతో ఉంటాను అంటే మరి ఇక మీదట నిధిధ్యాసన కొనసాగించడం అనవసరం. గతాద్వైతాభాసః శివ శివ శివేత్యేవ విలపన్. శివ శివ శివేత్యేవ విలపన్ మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమా. శివ శివ శివేత్యేవ విలపన్ అఖిలం సత్యం శివమయం పశ్యన్ మహావాక్యార్థానాం అవగతి సమభ్యాసవశతః గతద్వైతాభాసః. ఇమం ముక్తావస్థం. ఈనాడు ఇదే జీవన్ముక్తావస్థ. ఇమం ముక్తావస్థం పరమశివ సంస్థాం గురుకృపాసుధాపాంగావ్యాపాం సహజ సుఖ వ్యాప్యాం అనుదినం ముహుర్మజ్జన్మజ్జన్ భజతి సుకృతైశ్చేన్నరవరః తదా యోగీ త్యాగీ కవిరితి వదంతీహ కవయః. ఉపసంహారం చేస్తున్నారు. 16 శ్లోకాలు. ద్వి-అష్టకం అంటారు. ద్వ్యష్టకం 8x2. ద్వ్యష్టకం ముగిసింది. ఫలస్థుతి, ఉపసంహారం. ఇమాం ముక్తావస్థం. ఇమాం ఇదిగో ఈ చెప్పినటువంటి జీవన్ముక్త అవస్థ యందు పరమశివ సంస్థాం. ముక్తావస్థ వేరు, పరమశివుడు వేరు కాదు కదా. పరబ్రహ్మమే ముక్తావస్థ. పరమశివ సంస్థాం ముక్తావస్థం. సమాన విభక్తిలో ఉన్నాయి. అంటే అదే ఇది, ఇదే అది అని చెప్పడం. పరమశివ సంస్థాం ముక్తావస్థం. ఎలా కలుగుతుంది? గురు కృపా, గొప్పదైనటువంటి ఆ పరమాత్మ యొక్క కరుణ వలన, లేక గొప్పదైనటువంటి స్క్రిప్చర్స్ టీచింగ్ వలన, లేక విభిన్నత లేనటువంటి గురువు గారి బోధన వలన. ఎవరైతే భేదాన్ని చూడరో వారే సద్గురువు. గురు కృపా సుధా అపాంగ వ్యాప్యాం. చల్లని సుధా అపాంగ కడగంటి చూపు, దాని యొక్క వ్యాప్యం, వ్యాప్తి వలన. గురు కృపా సుధాపాంగ వ్యాప్యాం. ఎటువంటిది ఆ స్థితి? సహజ సుఖ వ్యాప్యాం అనుదినం. అనుదినం, నిరంతరం.
సహజ సుఖ వ్యాప్యం, సహజమైనటువంటి ఆనంద స్వరూపమే పరమశివ సంస్థం, ముక్తావస్థం. ఇమాం ముక్తావస్థాం పరమశివ సంస్థాం సుఖవ్యాప్యాం, సహజ సుఖవ్యాప్యాం, సుధాపాంగావ్యాప్యాం గురుకృపాలబ్ధం అనుదినం ని సమాన విభక్తిలో చక్కగా అటువంటి దాని యందు ముహుర్మజ్జన్ మాటి మాటికి మునకలు వేస్తూ భజతి సుకృతైశ్చేన్నరవరః, యహ నరవరః, ఎవరైతే సుకృతశ్చేన్నరవరః భజతి, ఈ ఆనంద సముద్రంలో ఉండడం అనే విషయంలోనే నిలిచి ఉంటారు. సుకృతం, సుకృతం, సుకృతం అన్నారు దేవతలు. మానవ శరీరాన్ని చూపించిన వెంటనే చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకలా అన్నారు? ఇది ఆ పరమశివ సంస్థాం గురుకృపాం సుధాపాంగా వ్యాప్యాం ముక్తావస్థాం సహజ సుఖ వ్యాప్యాం అనే దానిని పొందించే ఏకైక ప్రాణి జన్మ. సుకృతైశ్చేన్నరవరః, అటువంటి వాడు నరుడే కాదు, నరవరుడు. ఏమై మిగులుతాడు? హైయెస్ట్ సైంటిస్ట్ అవుతాడా? నంబర్ 1 కార్డియక్ సర్జన్ అవుతాడా? ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? గొప్ప బిజినెస్ టైకోన్ అవుతాడా? నో. తదా త్యాగీ యోగి కవిరితి వదంతిహ కవయః, కవయః మహాత్ములు, జ్ఞానులు వదంతి చెప్తారు. ఎక్కడెప్పుడవుతాడు? ఇహ, ఇహ తదా త్యాగీ యోగి కవిరితి వదంతి కవయః, కవయః మహాత్ములు, జ్ఞానులు, ఇటువంటి వారిని త్యాగి, యోగి, కవి. కవి అంటే సర్వజ్ఞుడు, యోగి అంటే జీవబ్రహ్మ ఏకత్వాన్ని పొందినవాడు, త్యాగి అంటే భిన్నత్వాన్ని త్యజించినవాడు. ఏది వదలాలి? వదిలేది ఇల్లు ఆకలి కాదు, వదిలేది మానసిక దృక్పథం. నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యతాం, get away from your house at once. What is that house? Not the physical house and family. It is the deha bhava that we have to get away. దేహాత్మ బుద్ధి నుంచి విడిపడడమే గ్రహము నుండి విడిపడడం. ఇంకా చెప్పాలంటే కారాగృహము నుండి విడిపడడం. ఏమిటి కారాగృహము? నా దేహభ్రాంతియే కారాగృహం. తదా త్యాగీ యోగి కవిరితి వదంతిహ కవయః, అటువంటి ఆయనను యోగి, త్యాగి, కవి అంటూ చక్కగా అర్థం చేసుకుంటారు. అహమస్మి, అహమస్మి సహజమైనటువంటి స్వస్వరూపం ఆనందం అనేటటువంటి ఆ ఆనంద సముద్రంలో అనుదినము నిరంతరం ముహుర్ముహుర్ పలుమారులు మాటిమాటికి మజ్జన్మజ్జన్ మున్కలిడుచు, మున్కలిడుచు గురుకృపా సుధాపాంగ వ్యాప్తి వలన
అమృత సమానమైనటువంటి ఆ పరమేశ్వరుని కటాక్ష ప్రసారలబ్ధమైన స్థితి వలన పరమశివ సంస్థాం పరమాత్మరూపుడై ఉండుట అనేటటువంటి ఇమాం ముక్తావస్థాం ఈ ముక్తావస్థను అనేక జన్మ పరంపరా సంపాదితమైనటువంటి సుకృతము వలన సుకృతైశ్చేన్నర ఏమిటి సుకృతం? మానవునిగా పుట్టడమే సుకృతం. అందున 4 ముక్కలు చదువుకోవడం ఇంకా సుకృతం. దాని యందు ఆత్మజ్ఞానం మందు రతి ఉండడం ఇంకా సుకృతం. త్యాగము విరాగము కలిగి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవడము అన్నిటికన్నా సుకృతము. సదా త్యాగీ యోగి కవిరితి వదంతీహ కవయః. అలాంటి మహాత్ముని కవయః బ్రహ్మతత్వవిదులు అతడే నిజమైన త్యాగి అని, అతడే యోగి అని. త్యాగి అనగా సకల సంసార సంబంధమైనటువంటి అలజడుల నుంచి పూర్తిగా తొలగిపోయినవాడు. యోగి అంటే జీవబ్రహ్మ ఏకత్వ స్థితిలో నిలిచి ఉన్నవారు. అతడే కవి. అంటే కవి అంటే తత్వజ్ఞుడు అంటూ వదంతీహ కవయః ఈ విధంగా పలుకుతారు. అహమస్మి అహమస్మి అహమస్మి. 3 నిమిషాల పాటు పూర్తి నిశ్శబ్దంలో, మౌనంలో resolve yourself. Let us resolve ourselves that we will be త్యాగి and we will be then yogi. వదలవలసింది వదిలితే స్వభావం ఆటోమేటిక్గా నిలిచి ఉంటుంది. అహమస్మి 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 అహమస్మి.
ఆ పరమాత్మ హృదయమునందే పాదుకొలుపుకొని ఉంచుకోవాలి. ఆయనకు వేరే ఉపచారాలు కర్మలు అక్కరలేదు. మానస పూజయే ఆత్మ పూజ. శివమానస పూజ స్తోత్రంలో ఇదే చెప్పబడి ఉన్నది. కూర్చుండమాయింట కురిచీలు లేవు, నా ప్రణయాంకవే సిద్ధపరచనుంటి. వాద్యం మున్నిడమాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి. పూజకై మా ఇంట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి. నైవేద్యమిడ నాకు నారికేళము లేదు, హృదయమే చేతికందియనుంటి. లోటు రాని ఎనునంతలోన నీకు, ఈ బ్రతుకున్నంతలోన నీకు, రమ్ము దయచేయుమాత్మపీఠము పైకి. అమృత చరి చిందించు నీ పదంకములయంద, కోటి స్వర్గాలు మొలిపించు కొనుదు తండ్రి. ఏ ప్రేమ మహిమచే ఈ ధారుణి చక్రమిరుసు లేకుండనే తిరుగుచుండు. ఏ ప్రేమ మహిమ చేయల నక్షత్రాలు నెలరాలక మింట నిలిచియుండు. ఏ ప్రేమ మహిమ చే పృథివీపై పడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనును. ఏ ప్రేమ మహిమ చేయిరేడు భువనాల గాలిదేవుడు సురటీలు విసరు. ఆ మహాప్రేమ శాశ్వతమైన ప్రేమ, అద్భుతమఖండమవ్యక్తమైన ప్రేమ, నిండియున్నది నీలోన నాలోన, నిండియున్నది బ్రహ్మాండమెల్ల. ఆత్మరూపం అంతయు ప్రేమమయము, ఆత్మరూపము అంతయు బ్రహ్మమయము. దుర్లభం త్రయమైవేతద్దైవానుగ్రహేతుకం, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రేయః. దైవానుగ్రహం చేత కలిగినటువంటి మనుష్యత్వం, ముముక్షుత్వం, ఇటువంటి స్క్రిప్చర్స్ చదివేటటువంటి అదృష్టం కలిగింది. దీనిని పాడు చేసుకోవద్దు.
वदन्तु शास्त्राणि यजन्तु देवान् कुर्वन्तु कर्माणि భజంతు దేవత. ఎన్ని శాస్త్రాలను వల్లెవేసినా, ఎన్ని కర్మలు యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు ధర్మాలు చేసినా, ఆత్మైక బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. 100 బ్రహ్మకల్పాలు శాస్త్రాలు వల్లే వేసిన, దేవతలను యజ్ఞం చేసిన, రకరకములైనటువంటి కర్మలను ఉపాసనలను చేసిన, జీవబ్రహ్మ ఏకత్వము తెలియనటువంటి బ్రతుకు బ్రతుకు కాదు. ఆత్మైక బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన ఏమైవైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనూ స్వం. అహమస్మి అహమస్మి అహమస్మి. ఈ సంసారంలోంచి బయటపడాలంటే ఆత్మైకబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతి. అహమస్మి అహమస్మి అహమస్మి. సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. సంసారవృజినం సంతరిష్యసి జ్ఞానప్లవేన ఏవ. సోహం 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 సోహం. శివోహం శివోహం. అహమేవాహం 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 అహమేవాహం. స్వస్తి.